ఈరోజు రాష్ట్రంలో అరాచక పర్వానికి తెరలేచింది. తమవి కాని మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్పర్సన్లను, వైస్ చైర్మన్లను, కార్పొరేషన్లలో మేయర్లను, డిప్యూటీ మేయర్లను తమ వారిని కూర్చోబెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ అరాచకానికి తెరలేపింది. ప్రజలు ఓట్లేస్తే కేవలం 60 సీట్లలో మాత్రమే, 60 మున్సిపాలిటీల్లో మాత్రమే అత్యధిక సంఖ్యలో వార్డు మెంబర్లను, కార్పొరేటర్లను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ తమవి కాని మిగతా 36 హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో కొనుగోళ్లకు తెరలేపింది. ఓటుకు నోటు విషయంలో ఎక్స్పీరియన్స్ ఉన్న మన ముఖ్యమంత్రి ఆ ఓట్లను కొంటందుకు ప్రయత్నం చేసింది. ఓటుకు నోటు కేసులో ఎక్స్పీరియన్స్ ఉన్న మన ముఖ్యమంత్రి ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండగా హోంమంత్రిగా ఉన్నారు. హోంమంత్రిగా ఉండి రాష్ట్ర పోలీస్ వ్యవస్థను మొత్తం వాడుకొని తమవి కాని 36 మున్సిపాలిటీల్లో ఏ రకంగా జెండా వేయాలని స్కెచ్ చేసి ఈరోజు అరాచకానికి తెరలేపి అనేక మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకు సరైన సంఖ్యలో మేయర్ కానీ, మున్సిపల్ చైర్పర్సన్ కానీ కావాల్సిన సంఖ్య ఉన్నా కూడా అక్కడ గందరగోళానికి తెరలేపి ముఖ్యమంత్రి ఈరోజు పార్టీ అక్కడ ఉండేటట్టుగా చేసిండు. 60 సీట్లలో మాత్రమే వాళ్ళు సొంతంగా మేయర్లు కానీ, మున్సిపల్ చైర్పర్సన్లు కానీ కాగలుగుతారు. కానీ ఈరోజు చేసిన దాంట్లో అనేక చోట్ల వాయిదా వేసిండు. ప్రతిపక్ష పార్టీలకు క్లియర్గా మెజారిటీ ఉన్న దగ్గర ఏ రోజు ఎందుకైనా మంచిది కొంచెం టైం తీసుకుందాం, టైం తీసుకున్న తర్వాత ఆ టైంలో మళ్ళీ వార్డు మెంబర్లను గురి చేయొచ్చు, వాళ్ళను మన వైపు తిప్పుకొని మనం ఏ రకంగా ఆ మున్సిపాలిటీలో పాగా వేయాలని ఖచ్చితంగా ఎట్లయినా 90 దాటాలి. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 92 మున్సిపాలిటీలను చేజిక్కించుకుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ సంఖ్యను ఎట్లయినా దాటాలి. బీఆర్ఎస్ సంఖ్య 92 ఉండే 92ని ఎట్లయినా దాటాలి. దానికోసం ఏమైనా చేయాలి. డబ్బులు కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. అధికారం ఉంది కాబట్టి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించాలి. ప్రలోభాలకు గురి చేయాలి. ఈ రకంగా చేసి 92 అనే సంఖ్యను దాటి నేను కేసీఆర్ కంటే గొప్ప, నేను కేసీఆర్ కంటే ఎక్కువ సీట్లు తీసుకొచ్చినా అని చెప్పుకోవాలని చూస్తున్నాడు. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ సంఖ్యను పెంచుకోవచ్చేమో, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్ల సంఖ్యను పెంచుకోవచ్చేమో, కానీ ప్రజలు వేసిన ఓట్ల సంఖ్యను పెంచుకోలేరు. ప్రజలు మీకు కేవలం 39% ఓట్లు మాత్రమే వేసిండ్రు. మీరు దాన్ని పెంచుకోలేరు. బీఆర్ఎస్ పార్టీకి 29% ఓట్లు వచ్చినాయి. దాన్ని మీరు తగ్గించలేరు. మున్సిపల్ కార్పొరేషన్లలో, మున్సిపల్ కౌన్సిళ్లలో చైర్పర్సన్లను, మేయర్ సంఖ్యను ప్రతిపక్ష పార్టీలకు రాకుండా మీరు ప్రయత్నం చేయొచ్చు, కానీ ఆ ఓట్ల సంఖ్యను తగ్గించుకోలేరు. ప్రజలు ప్రతిపక్ష పార్టీలకు వేసిన ఓట్ల సంఖ్యను మీరు తగ్గించలేరు. బరాబర్ అడుగుదాం. రాహుల్ గాంధీ, మీ ఏలికలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుంది. బరాబర్ అడుగుదాం. ఓట్లు రాకపోయినా సీట్లు గుంజుకొని గద్దెనెక్కుతున్నారు. సంఖ్యను పెంచుకోగలరేమో కానీ మీరు ప్రజలేసిన ఓట్ల సంఖ్యను పెంచుకోలేరు. ఇదేనా మీరు పాలిస్తున్న తెలంగాణ రాష్ట్రం? బరాబర్ అడుగుదాం. రాహుల్ గాంధీ గారు, రాజ్యాంగం పట్టుకోవని తిరగగానే సరిపోదు, దాన్ని పాటించాలి. మీకు రాజ్యాంగం పట్టుకొని తిరిగే అర్హత లేదు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టండి. రాజ్యాంగాన్ని గౌరవించలేనప్పుడు ఎందుకు ఈ నాటకాలు? బరాబర్ అడుగుదాం. అరాచక శక్తులకు అధికారం దక్కితే దుర్మార్గుల పాలన మనం చూస్తుంటాం. ఈరోజు అదే జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్లకు మున్సిపల్ చైర్పర్సన్లను ఎన్నుకోవడం, మేయర్లను ఎన్నుకోవడం ప్రక్రియ ఈరోజు జరిగింది. కానీ ప్రతి చోట ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో, ప్రతిపక్ష పార్టీలకు ఎక్కడైతే సంఖ్య ఎక్కువగా వచ్చిందో, ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైతే మున్సిపల్ చైర్పర్సన్ల పదవిని తీసుకోగలుగుతారో అక్కడ ప్రతి చోట అరాచకానికి తెరలేపినరు. ఒకసారి ఎక్కడెక్కడ వాళ్ళు అరాచకానికి తెరలేపినరో చూద్దాం.
జనగామలో మీరు చూస్తున్నారు. జనగామలో బీఆర్ఎస్కు చైర్పర్సన్ అయ్యే సంఖ్య ఉన్న అక్కడ అరాచకానికి తెరలేపినరు. తొర్రూరులో కూడా అక్కడ ఒక రకమైన అరాచకం. ఎర్రబెల్లి దయాకర్రావు గారిని ఆయనను చుట్టుముట్టి ఆయనని భయభ్రాంతులకు గురి చేసి బీఆర్ఎస్ కౌన్సిలర్లని భయభ్రాంతులకు గురి చేసి అక్కడ అరాచకాన్ని సృష్టించిండ్రు. తూప్రాన్, మెదక్ జిల్లా తూప్రాన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గం తూప్రాన్లో అక్కడ కూడా అదే రకంగా పోలీసులను ఉపయోగించి మీరు చూస్తున్నారు అక్కడ విజువల్స్లో పోలీసులు ఏ రకంగా రాయట్ గేర్ వేసుకొని బీఆర్ఎస్ నాయకులని భయభ్రాంతులకు గురి చేసే పని చేసిండ్రు. అట్లనే క్యాతనపల్లి మంత్రి వివేక్ నియోజకవర్గం చెన్నూరు క్యాతనపల్లిలో అదే రకమైన పరిస్థితి. అట్లాగే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్కు కావాల్సినంత సంఖ్య ఉంది. మున్సిపల్ చైర్పర్సన్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సినంత సంఖ్య ఉంది. అయినా అక్కడ గందరగోళానికి తెరలేపి దాన్ని ఎట్లయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేసింది. అట్లాగే ఆమన్గల్లో మరీ ఘోరం. అక్కడ కాంగ్రెస్ కేవలం ఒక్క మున్సిపల్ కౌన్సిలర్ మాత్రమే గెలిచిండు. కానీ ఆ మున్సిపల్ కౌన్సిలర్ని చైర్మన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అరాచకానికి తెరలేపింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 29 నుంచి 30% ఓట్లు వచ్చినాయి. దానికి సంబంధించి దాదాపు 17 నుంచి 18 వరకు మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావాల్సింది. మిగతా ఒక 34-35 హంగ్ వచ్చినాయి. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన సంఖ్యాబలం లేదు. కానీ అవన్నీ కూడా తమ ఖాతాలోకి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అరాచక పాలనపై, ఈ అరాచకత్వంపై బీఆర్ఎస్ రియాక్షన్ ఒకసారి చూద్దాం. వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా కూడా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పైన దాడులు చేస్తూ ఉన్నారు. ఎన్నికలలో అదే పద్ధతుల్లో పోలీసులు, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసిండ్రు. ఎన్నికలలో పూర్తిగా ఓట్లు జరిగేటప్పుడు ఎన్నికల కమిషన్ కూడా తమకు అనుకూలంగా ఎన్నికల కమిషన్ కూడా చాలా విచిత్రంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ రాత్రికి రాత్రి సర్కులర్లు ఇచ్చుడు, నిన్న ఉదయం ఓటు నమోదుకు వెళ్లేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలకు కావచ్చు, రాజ్యసభ సభ్యులకు కావచ్చు నోటీసులో లేదు. మీకు ఇక్కడ ఓటు ఇవ్వము అని చెప్పి, ఇవ్వద్దు అని చెప్పి ఎన్నికల కమిషనే మధ్యరాత్రి ఎప్పుడో సడన్ గా కేవలం వాట్సాప్ల ద్వారా సమాచారం ఇచ్చి ప్రవర్తించింది. అంటే ఎంత దౌర్జన్యం ఎరికేనా మా కార్యకర్తల మీద. సరే మా వాళ్ళు 2-3-4 వేల మంది ఉన్నారు, వాళ్ళు ఉన్నది 100-200 మంది. మేము ఉరికే తెలుసుకుంటే 10 నిమిషాలలో ఉరికిచ్చి కొడతారు. అది పద్ధతి కాదు. నా మీద దౌర్జన్యం చేసిన ప్రయత్నం చేసినా మా కార్యకర్తలను నేను ఓపికతోటి మీరు ఏమనొద్దు, చేయొద్దు, మనం గెలిచే సీటు, మన అనవసరంగా దౌర్జన్యంతో మనం ఇబ్బంది పడొద్దు, వాళ్ళు కావాలని లొల్లి పొట్టించి పోస్ట్పోన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని నేను సంధానించాను. ఇంత దౌర్జన్యం ఎప్పుడు కూడా లేదు. నేను 45 ఏళ్ళ రాజకీయం ఉన్నా. ఇంత ఘోర కూడా ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం నాకు బాధ అనిపిస్తుంది. ఏంటి ఈ రాజకీయాలు, ఈ ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇట్లా జరుగుతున్నాయి. ప్రజలు ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పు కట్టుబడి ఉండాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నీచంగా చేయటం, పోలీస్ వ్యవస్థను ముందర పెట్టుకుని అధికారుల ముందర పెట్టుకుంటే చేయటం కూడా మంచి పద్ధతి కాదని నేను కోరుతున్నాను. ఇప్పుడు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్కడిక్కడ మున్సిపాలిటీ గెలిచామనేటువంటి షో చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజానుకంగా ప్రజాస్వామ్యయుతమైనటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటేయనిస్తే గనక 100% బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి పట్టం కట్టేవాళ్ళు. కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చుడు, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ గారికి ఇంత హింసిస్తున్నటువంటి పర్సనలైజ్ చేస్తున్నట్టునే అర్థమైపోతుంది ప్రజలకు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణంలో ప్రజలందరూ కూడా మంచి తీర్పునిచ్చారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ, వాళ్ళ మంత్రికి కానీ, ముఖ్యమంత్రికి కానీ బుద్ధి చెప్పే విధంగా తీర్పు వచ్చింది. ఇవి సాధారణ ఎన్నికలలో కంపల్సరీగా రిపీట్ అవుతాయి. దుర్మార్గం చేయబోతే భవిష్యత్తులో ఘోరంగా దెబ్బతింటారు. ప్రజలు ఊరుకోరు. డెఫినెట్ గా మీకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి నేను మంత్రి గారికి తెలియజేస్తున్నా. మీరు ప్రజల మద్దతుతోని, ప్రజల ఓట్లతోని, ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల ప్రేమతో గెలవాలి. కానీ ఈ రకంగా మీ దగ్గర కోట్లు ఉన్నాయని చెప్పి కోట్ల రూపాయలు వెదజల్లి ప్రజా తీర్పును కాలరాసే విధంగా మీ చేతుల అధికారం ఉందని పోలీస్ వ్యవస్థను వాడి, అధికార వ్యవస్థను వాడి
ఒక ప్రజా తీర్పును పరిహాసం చేసే విధంగా మంత్రి ప్రయత్నించడం అనేది నిజంగా సిగ్గుచేటైన చర్య. బరాబర్ అడుగుదాం. తమకు ఈ మున్సిపాలిటీలు ఎక్కడ దక్కవో అని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్ని ఎన్నికలను వాయిదాయించింది. దాదాపు 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇల్లెందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జైరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు ఈ 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. రేపు ఎన్నికలను పెడతామని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ 11 మున్సిపాలిటీలు తమకు ఎక్కడ దక్కవో అని ఆందోళన చెంది ఎన్నికల్ని వాయిదాయించింది. ఎన్నికలు రేపు మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక ఇక్కడ జరిగే అవకాశం ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఈరోజు గొడవలకు దిగిన మున్సిపాలిటీలు, గొడవలకు దిగి మరి వాయిదాయించిన మున్సిపాలిటీలు. తూప్రాన్లో, మెదక్ జిల్లా తూప్రాన్లో మున్సిపాలిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ బీఆర్ఎస్ వార్డు మెంబర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ గూండాలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల పోటాపోటీ నినాదాలు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చిండ్రు. బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీచార్జీ చేసిండ్రు. కాంగ్రెస్ దమనకాండను నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులను గట్టిగా ఎదుర్కొన్నారు. అట్లాగే క్యాతనపల్లి, చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లిలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఖచ్చితంగా వస్తుందనుకుంది. కానీ అక్కడ గొడవలు సృష్టించి ఆ ఎలక్షన్ని వాయిదాయించిండ్రు. కాంగ్రెస్కు బలం లేకున్నా అక్కడ మున్సిపాలిటీని గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు. 17వ తేదీ రేపు అంటే 17వ తేదీ రోజు ఈ మున్సిపాలిటీకి మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది. అట్లాగే తొర్రూరు, వరంగల్, పాత వరంగల్ జిల్లా తొర్రూరు మున్సిపల్ పరిధిలో కూడా ఉద్రిక్త వాతావరణం. వెళ్తున్న వాహనంపై చామల కిరణ్ కుమార్ రెడ్డి అతని అనుచరులు దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మున్సిపాలిటీకి వెళ్ళనీయకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య అక్కడ తోపులాట కూడా జరిగింది. అట్లాగే జనగామలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. జనగామలో కూడా ఎన్నిక వాయిదా పడ్డది. అక్కడ ఎన్నిక వాయిదా పడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అరాచకం. కోరం ఉన్నా ఎందుకు వాయిదా వేశారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టిండ్రు. మున్సిపల్ కార్యాలయం ముందు దాదాపు బీఆర్ఎస్కు సంబంధించిన కౌన్సిలర్లు 15 మంది ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ నిరసన కూడా తిరిగారు. 28వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ ఇస్తున్నట్టు ఆమె స్పష్టం చేసిన ఆమె సపోర్ట్ను బీఆర్ఎస్కు వెళ్లకుండా చేసి ఒక కుట్ర చేస్తున్నారు. రైట్, బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అంటే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రతిసారి పార్లమెంట్లో ఎప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరిగినా లేదా ఎప్పుడు పబ్లిక్ మీటింగ్లకు పోయినా ఆ ఎర్ర పుస్తకాన్ని ఒకదాన్ని పట్టుకొని పెట్టి దీన్ని కాపాడేందుకోసం మేము ఉన్నామంటున్నారు. ఇదేనా దాన్ని కాపాడే పద్ధతి? రాహుల్ గాంధీ గారిని తెలంగాణ సమాజం తరఫున, తెలంగాణ తరఫున బరాబర్ అడుగుదాం. ఓట్లు రాకపోయినా సీట్లు గుంజుకొని గద్దెనెక్కుతారా? మీరు సీట్లు గుంజుకొని మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు కాగలుగుతారేమో కానీ ప్రజలు వేసిన ఓట్లని గుంజుకోలేరు. ఓట్లతో మీకు బుద్ధి చెప్పిండ్రు కాబట్టి ఆ ఓట్లని మీరు గుంజుకోలేరు. ఇదేనా మీరు రాష్ట్రంలో పాలించదలుచుకున్న పద్ధతి? బరాబర్ అడుగుదాం. రాహుల్ గాంధీ గారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో మీ ఏలికలో ఈ రాష్ట్రం ఉంది. ఇటు చూస్తున్నారా మీరు? అసలు మీకేమైనా కనిపిస్తుందా? తెలంగాణలో ఏం జరుగుతుందో మీకు కనిపిస్తుందా? కేవలం మున్సిపాలిటీల్లో మా పార్టీకి సంబంధించిన సభ్యులు ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవడం కోసమే ఈ అరాచకం చేస్తున్నారా? బరాబర్ అడుగుదాం.